శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు, మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన, టీవీ, మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా, విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా, లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్, టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్, యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించినటువంటి వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడికల్, మెడిసిన్స్, ఆయుర్వేదం, ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వడం వల్ల, రాజగ్రహం అవటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్, ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమ భావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగు, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి ఏ వృత్తి కలిసి వస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి అవుతుంటాడు. అలాగే ఇదే రాశిలో చంద్రుడు ఉచ్చ స్థాయిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాలు కూడా జలతత్వ రాశులు గ్రహాలు అవటం వల్ల, అలాగే స్త్రీ గ్రహాలు అవటం వల్ల వీళ్ళు నెంబర్ 1గా చెప్పాలంటే సినిమా పరిశ్రమలో ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి సినిమా పరిశ్రమ అంటే మీడియాలో ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా సహజంగా ఉన్నటువంటి అందానికి ఆకర్షణకి శుక్రుడు కారణమవుతూ ఉంటాడు. అలాగే చంద్రుడు కారణం అవుతూ ఉంటాడు. ఎందుకంటే నక్షత్రాల్లోకెల్లా రోహిణి నక్షత్రం ఇదే రాశిలో ఉండడం వల్ల సహజంగా రోహిణి చాలా అందగత్తి అవ్వడం వల్ల ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కళలకు సంబంధించినటువంటి వృత్తులు, సినిమాకి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అయితే కంపల్సరీగా వీరి యొక్క జన్మ జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలి. అంటే స్వక్షేత్రమైనటువంటి వృషభ తులయందు కానీ ఉచ్చక్షేత్రమైనటువంటి మీనరాశిలో కానీ ఉన్నప్పుడు ఈ శుక్రుడు చాలా బలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానితో పాటు చంద్రగ్రహం కూడా బలంగా ఉండవలసి ఉంటుంది. ఈ 2 బలంగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా కాలం ఫీల్డ్లో ఉండగలిగే ఉన్నత స్థాయి సినిమా హీరోయిన్స్గా రాణించే అవకాశం ఉంది. ఇటువంటి కాంబినేషను కొన్ని సందర్భాల్లో హేమమాలిని గారు, ఈ సావిత్రి గారు, అంజలిదేవి వీళ్ళ జాతకంలో రావడం జరిగింది. మొన్న సౌందర్య గారి జాతకంలో ఉండడం కూడా జరిగింది. సో అది కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో ప్రస్తుతం అంత స్టార్డమ్ ఉన్నటువంటి హీరోయిన్స్ అన్నది కనపడడం లేదు. బట్ ఏదైనా ఈ 2 గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఎవర్ లాస్టింగ్ నేమ్ కలిగినటువంటి ఈ కళారంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఇక లాభాధిపతి వీళ్ళకి గురుగ్రహం అవటం వల్ల, అంటే 11వ స్థానాధిపతి గురువు అవటం వల్ల వీళ్ళు ఎక్కువగా ఫైనాన్స్ రంగంలో, అంటే గురువు ధనకారకుడు కాబట్టి ధనానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. వైద్య వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. వైద్య వృత్తిలో ఎక్కువగా చిల్డ్రన్ స్పెషలిస్ట్గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఆధ్యాత్మిక రంగంలో ఉంటూ ఈ ప్రవచనాలు, పౌరోహిత్యం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, జ్యోతిష్యం సంబంధించిన వృత్తిలో నిజాయితీగా సంపాదించిన వారు కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది వీరి యొక్క సంపాదన. ఎందుకంటే లాభస్థానం అన్నది మన సంపాదన చెప్తూ ఉంటుంది. ఇదే గురువు రాహుగ్రహంతో కలిసినప్పుడు గురుచండాల యోగం అనే ఒక పాపయోగం వల్ల ఈ జాతకుడు అనేక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే గురువు శనితో కలిసి ఉండడం వల్ల గురుకర్మయోగం అనే ఉపాధ్యాయ వృత్తి ద్వారా 10 మందిని మంచి మార్గంలో పెట్టే ద్వారా రాణించగలుగుతూ ఉంటాడు. కుజుడితో కలియడం వల్ల మరి రియల్ ఎస్టేటు, భూములు సంబంధించిన వాటిలోనూ, రవితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ సర్వీసుల్లో రాణించే అవకాశం ఉంటుంది ఈ రాశివారు. ఇక ధనస్థానం అంటే మనకి సాధారణంగా బుధుడు ధనస్థానాధిపతి అవ్వడం వల్ల వీరు వారసత్వంగా వస్తున్నటువంటి కుటుంబ వ్యాపారాన్ని చేసే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబం కొన్ని సందర్భాల్లో పూర్వకాలం అయితే వాళ్ళ కమ్యూనిటీని బట్టి కొన్ని వ్యాపారాల కుటుంబానికి వారసత్వంగా వస్తూ ఉంటాయి. అందులో ఈ జాతకుడు కూడా అదే వృత్తిని స్వీకరించడం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి గారి వృత్తి కూడా, అంటే ధనస్థానం ఎవరికైనా తండ్రి గారి యొక్క సంపాదన మార్గం చెప్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే తండ్రి గారు చేసే వృత్తిని కంటిన్యూ చేయడం కానీ, కుటుంబ భారాన్ని మోయడం, ఆ వృత్తిని కంటిన్యూ చేయడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. బుధుడు సాధారణంగా వ్యాపారకారకుడు. తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ ధనాన్ని సంపాదించే గ్రహం బుధగ్రహం. సాధారణంగా ఈ రాశి వారికి బుధుడు పంచమాధిపతి కూడా అవటం వల్ల, అదే రాశి మూల త్రికోణం ఉచ్చ కూడా అవటం వల్ల వీళ్ళకి ఈ స్పెక్యులేషన్ వ్యాపారంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారన్నమాట. అంటే ఏదైనా స్పెక్యులేషన్ అంటే షేర్ మార్కెట్ అటువంటిది,
అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లు అలాంటివి కాకుండా పూర్వకాలంలో అయితే ఏదన్నా ఒక స్టాకు ఏదో పెసలు మినువులు కందులు అవి పంట వచ్చినప్పుడు కొని రేటు వచ్చినప్పుడు అమ్ముతూ ఉంటారు. ఆ విధమైనటువంటి స్పెక్యులేషను ఈ కమ్యూనిటీకి సంబంధించిన దాంట్లో బాగా రాణించగలిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి శని దశమ లాభాధిపతిగా ఉండడం వల్ల శని ఎంత బలంగా ఉంటే వీళ్ళు జీవితంలో అంత తొందరగా అంత పెర్ఫెక్ట్గా జీవితంలో రాణించగలుగుతూ ఉంటారు. శని దశమ స్థానంలో ఉంటూ పాపగ్రహాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఉన్నత స్థాయిలో వ్యాపారం చేస్తూ మధ్యలో బాగా డౌన్ఫాల్ వచ్చి జీరోకి వచ్చి మళ్ళా పుంజుకునే స్థాయి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదేమైనా దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు శుభగ్రహాలతో కలిసి ఉంటే ఒక రకంగాను, పాపగ్రహాలతో కలిస్తే నష్టంగాను జరిగే అవకాశం ఉంది. బట్ అలాగే లగ్నంలో శుభగ్రహం ఉంటే జీవితంలో జాతకుడు నిజాయితీతో మంచిగా పైకి రావడం జరుగుతుంటుంది. అదే లగ్నంలో అంటే రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు జాతకుడు పాపకర్మల ద్వారా జీవితంలో బాగా ధనం సంపాదించినప్పుడు కూడా తర్వాత జీవిత చివరిలో ఇబ్బంది పడే అవకాశాలు కూడా మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి దినచర్యలో చాలా పెర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పెర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా పెర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పెర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ను ఉపయోగించే ప్రస్తుతం బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పెర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పెర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించనివ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ తండ్రికి కానీ తల్లికి కానీ దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి
యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.